హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. సో ఫైనల్గా ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ వెయిటింగ్ టాటా యొక్క సబ్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ టాటా నెక్సాన్కి ప్రాపర్ ఫేస్ లిఫ్ట్ లేదా అప్డేట్ తీసుకుని రావడం జరిగింది. సో ఇది ఫస్ట్ మనకి 2017లో ప్రొడక్షన్లోకి వచ్చింది. అయితే 2020లో చిన్న కాస్మెటిక్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. బట్ ఇయర్ ఫైనల్గా 2023లో మనకి ప్రాపర్ అప్డేట్ తీసుకుని రావడం జరిగింది. సో ఈ వీడియోలో నేను ఈ నెక్సాన్ 2023 ఫేస్ లిఫ్ట్ యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ కానివ్వండి, సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఏవైతే చేంజ్ చేస్తారో ఇన్ డెప్త్ గా చెప్తాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక నా యొక్క రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రెడీ ఇప్పుడు మనం ఈ నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ 2023 నెక్సాన్ వచ్చేసి ఫేస్ లిఫ్ట్ కన్నా జనరేషన్ అప్డేట్ అని చెప్పుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా చేంజెస్ చేయడం జరిగింది విజువల్గా లేదా ఎక్స్టీరియర్స్ కానివ్వండి, ఇంటీరియర్స్ కానివ్వండి. బట్ స్ట్రక్చరల్గా అండ్ డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే ఇట్స్ ద సేమ్. అందుకే దీని ఫేస్ లిఫ్ట్ అంటున్నారు, జనరేషన్ అయితే కాదు. ఫస్ట్ నేను ఇక్కడ వేరియంట్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది వరకులా కాకుండా మనకి కొత్త నామిన్ క్లేచర్ ఇవ్వడం జరిగింది. సో ఈ నెక్సాన్ వచ్చేసి బేసిక్గా 4 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. అవి వచ్చేసి స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్ అండ్ ఫియర్లెస్. ప్యూర్ అండ్ క్రియేటివ్ వచ్చేసి మిడ్ వేరియంట్స్ అండ్ టాప్ మోడల్ ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్నారో ఇది వచ్చేసి ఫియర్లెస్ వేరియంట్. ఇది అండ్ ఈ నెక్సాన్ కలర్ ఏదైతే చూస్తున్నారో ఇది చాలా స్ట్రైకింగ్గా ఉంది కదా. సో ఇది వచ్చేసి ఫియర్లెస్ పర్పుల్ కలర్. ఇది ఎక్స్క్లూజివ్ టు టాప్ మోడల్ ఫియర్లెస్ వేరియంట్కి ఈ కలర్ అయితే వస్తుంది. అదేవిధంగా దీని తర్వాత వేరియంట్ ఏదైతే క్రియేటివ్ ఉందో దాంట్లో కూడా మనకి ఓషనిక్ బ్లూ కలర్ అయితే వస్తుంది. సో బేసిక్గా కలర్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే మనకి వైట్, గ్రే, రెడ్, ఓషన్ బ్లూ అండ్ ఈ పర్పుల్ కలర్లో నెక్సాన్ అవైలబుల్గా ఉంటుంది. దాంతోపాటు మనకి డ్యూయల్ టోన్ రూఫ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంది, వైట్ అండ్ బ్లాక్. ఇంజిన్ ఆప్షన్స్ విషయానికి వస్తే సేమ్ మనకి అవుట్ గోయింగ్ మోడల్లో ఏవైతే ఉన్నాయో సేమ్ అవే క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి. మనకి నెక్సాన్ 2023 వచ్చేసి మనకి బోత్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్స్తో అవైలబుల్గా ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే మనకి 3 సిలిండర్ 1.2 లీటర్ టర్బో చార్జ్ రివర్ట్రాన్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి 118 bhp ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 170 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ పెట్రోల్ ఇంజిన్ ఏదైతే ఉందో మనకి టోటల్ 4 ట్రాన్స్మిషన్ ఆప్షన్స్లో వస్తుంది. ఒకటి వచ్చి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఇది ఓన్లీ మనకి బేస్ వేరియంట్లోనే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇంకా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ విషయానికి వస్తే మనకి 6 స్పీడ్ AMT అండ్ 7 స్పీడ్ DCA ట్రాన్స్మిషన్స్లో అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా డీజిల్ ఇంజిన్ కనుక చూసుకుంటే మనకి 1.5 లీటర్ టర్బో చార్జ్ రెవో టార్క్ డీజిల్ ఇంజిన్ వస్తుంది. ఇది వచ్చేసి 113 bhp ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 260 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ డీజిల్ ఇంజిన్ వచ్చేసి మనకి ఓన్లీ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అవైలబుల్గా ఉంటుంది. ఇంకా ఫ్యూల్ ఎకానమీ లేదా మైలేజ్ విషయానికి వస్తే పెట్రోల్ వేరియంట్స్ వచ్చేసి మనకి 17 కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డీజిల్ వేరియంట్ కనుక చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకి 23 kmpl వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ నెక్సాన్ యొక్క ఎక్స్టీరియర్స్ అండ్ చేంజెస్ ఏవైతే తీసుకుని వచ్చారో అవి చూద్దాం. ఇక్కడ ఫ్రంట్ చూసుకుంటే కనుక మనకి సేమ్ డిజైన్ రిటైన్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ యూస్ చేసిన ఎక్విప్మెంట్ లిస్ట్ అయితే మారడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ నోటీస్ చేస్తే కనుక మనకి బ్లాక్ ఎలిమెంట్ ఇవ్వడం జరిగింది, గ్లాసీ బ్లాక్ ఫినిష్ లో. ఆ బ్లాక్ ఎలిమెంట్ కాస్త మనకి DRLs వరకు ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. ఇది టాప్ మోడల్ ఫియర్లెస్ కాబట్టి మనకి ఇక్కడ సీక్వెన్షియల్ LED టర్న్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ టర్న్ ఇండికేటర్స్ యూనిట్స్ వచ్చేసి మనకి DRLs లా కూడా వర్క్ అవుతాయి. సో ఇవి బై ఫంక్షనల్ LED DRLs అండ్ టర్న్ ఇండికేటర్స్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే మనకి పై నుంచి కిందకి షిఫ్ట్ అవడం జరిగింది బంపర్ సెక్షన్ లోకి. ఈసారి మనకి బై ఫంక్షనల్ LED హెడ్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కింద చూస్తే కనుక LED ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకి పర్ఫార్మెన్స్ అండ్ ఏరోడైనమిక్స్ ఇంప్రూవ్ చేయడానికి సైడ్ ఎయిర్ కర్టన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రాపర్ ఎయిర్ డ్యామ్స్ అయితే ఉన్నాయి. ఇంకా బంపర్ కిందకి వచ్చేస్తే ఇక్కడ మనకి రేడియేటర్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈసారి టాప్ మోడల్స్ కి మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ దాంతోపాటు ఫ్రంట్ కెమెరా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి ఫ్రంట్ కెమెరా ఉందంటే మనకి ఆబ్వియస్గా 360 డిగ్రీస్ అరౌండ్ వ్యూ ఫంక్షన్ అయితే ఉంటుంది. సో ఈ ఫేస్ లిఫ్ట్ వర్షన్ కి జస్ట్ ఫ్రంట్ పార్కింగ్ కెమెరా కాకుండా ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో దీని యొక్క సేఫ్టీ ఇంకా ఇంక్రీజ్ అయిందని చెప్పుకోవాలి. టైట్ పార్కింగ్ సిచ్యువేషన్స్ లో కానివ్వండి లేదా హెవీ ట్రాఫిక్స్ లో ఇంకా సేఫ్టీ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా సిల్వర్ కలర్ లో మనకి కింద ఫ్రంట్ లిప్ అయితే ఇవ్వడం జరిగింది లేదా స్కిడ్ ప్లేట్ అని చెప్పుకోవచ్చు. సో ఈసారి నెక్సాన్ ఫ్రంట్ ఫేషియా లేదా ఫ్రంట్ డిజైన్ కనుక చూసుకుంటే మినిమలిస్టిక్ అప్రోచ్ తో చేయడం జరిగింది. హెడ్ ల్యాంప్ యూనిట్స్ అన్ని చిన్నగా చేయడం, బై ఫంక్షనల్ LED DRLs యూస్ చేయడం, దాంతోపాటు మనకి ఫ్రంట్ పార్కింగ్ కెమెరా అండ్ సెన్సార్స్ ప్రొవైడ్ చేయడంతో అన్ని బాక్సెస్ లేదా కావాల్సిన ఫీచర్స్ అన్ని టిక్ చేశారని చెప్పుకోవాలి. అలా ఇప్పుడు సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు వీల్ ఆచెస్ వచ్చేసి సర్క్యులర్ వీల్ ఆచెస్ వచ్చాయి. దాంతోపాటు వీల్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి 215/60 సెక్షన్ 16 ఇంచ్ వీల్స్. అయితే ఈసారి ఇక్కడ మనకి ఎలాయ్ ప్యాటర్న్ అండ్ యూస్ చేసిన మెటీరియల్స్ అయితే మారడం జరిగింది. సో బేసిక్గా ఇవి వచ్చేసి 16 ఇంచ్ డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్. బట్ ఇక్కడ చూడొచ్చు మీరు ఇవి వచ్చేసి ఏరో ఇన్సర్ట్స్. ఇవి హై క్వాలిటీ ప్లాస్టిక్ మెటీరియల్తో చేయడం జరిగినవి. సో బేసిక్గా ఏంటంటే ఇవి ఏరోడైనమిక్ వీల్స్ ఇవి. సో దీనివల్ల ఏంటంటే మనకి డ్రాగ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అలా పైకి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు మనకి సైడ్ ORVMs లేదా ఎక్స్టీరియర్ మిరర్స్. ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, ఆటో ఫోల్డబుల్ అండ్ దాంతోపాటు LED టర్న్ ఇండికేటర్స్ అండ్ దాంతోపాటు సైడ్ పార్కింగ్ కెమెరాస్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. లోవర్ డోర్ సెక్షన్ కనుక చూసుకుంటే మనకి క్లాడింగ్ ఏరియా తగ్గింది ఈసారి. సో దీనివల్ల ఏంటంటే మనకి విజువల్ బల్క్ అనేది తగ్గుతుంది, చూడటానికి బెటర్గా ఉంది. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే సెగ్మెంట్లోనే బెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవాలి.
ఏకంగా మనకి 208 మిల్లీమీటర్స్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ ఈక్వల్ టు 20.8 సెంటీమీటర్స్. సో సెగ్మెంట్లోనే ద బెస్ట్ అని చెప్పుకోవాలి. ఎలాంటి స్పీడ్ బ్రేకర్స్ అయినా, పాట్ హోల్స్ అయినా మీరు ఈజీగా క్రాస్ చేయొచ్చు. ఇంకా అలా వెనక్కి వచ్చేస్తే రియర్ సెక్షన్ కనుక చూసుకుంటే ఇక్కడ ద మోస్ట్ స్ట్రైకింగ్ ఎలిమెంట్ ఏమైనా ఉందంటే ఆ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అని చెప్పుకోవాలి. దానికన్నా ముందర మనం రూఫ్ మీద కనుక చూసుకుంటే సన్ రూఫ్ ఉంది, సిల్వర్ కలర్ రూఫ్ రైల్స్ అండ్ దాంతోపాటు షార్క్ ఫిన్ యాంటీనా. దాని ఫాలో అవుతూ మనకి రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ వచ్చింది. సో ఈ నెక్సాన్ ఫేస్ లిఫ్ట్కి అయితే ఈసారి కనెక్టింగ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది, విచ్ లుక్ రియలీ కూల్. దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ దే డిడ్ టు నెక్సాన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్ వర్షన్లో లేదా అవుట్ గోయింగ్ మోడల్లో కనుక చూసుకుంటే చాలా బేసిక్ లుకింగ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ వచ్చేవి, చాలా అవుట్డేటెడ్గా ఉండేవి. సో ఫైనల్గా ఆ ఇష్యూని అయితే అడ్రస్ చేశారు. ఐమ్ వెరీ హ్యాపీ దట్ దే హెవ్ కమ్ అప్ విత్ సచ్ గుడ్ లుకింగ్ కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్. నాకైతే పర్సనల్గా డిజైన్ అయితే నచ్చింది. మనకి నెక్సాన్ యొక్క డిజైన్ లాంగ్వేజ్ తెలిసిందే, మనకి కూపే ఇన్స్పైర్డ్ డిజైన్ ఇది. సో ఆబ్వియస్గా మనకి వెనకాల ఉన్న రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ కిందకి డ్రాప్ అవుతుంది. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏం చేశారంటే రియర్ వైపర్ ఏదైతే ఉందో అది కాస్త స్పాయిలర్ కింద హైడ్ చేయడం జరిగింది. సో దీనివల్ల చూడడానికి మనకి ఒక క్లీన్ లుక్ అయితే ఉంటుంది. టాప్ మోడల్ కాబట్టి మనకి రియర్ విండ్షీల్డ్ మీద డీఫాగర్ వస్తుంది. ఇంకా లైట్స్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పినట్టు డిజైన్ అయితే బాగుంది. అండ్ ఈ లైట్స్ యొక్క షార్ప్నెస్ అండ్ ఇంటెన్సిటీ కనుక చూసుకుంటే చాలా బాగుంది, చాలా వైబ్రెంట్గా ఉంది. దాంతోపాటు మనకి ఫ్రంట్ డిఆర్ఎల్స్ లాగే వెనకాల కూడా టర్న్ ఇండికేటర్స్ వచ్చేసి సీక్వెన్షియల్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు టైల్ ల్యాంప్స్ చూసుకున్నా మనకి సైడ్ వరకు ర్యాప్ అరౌండ్ ఎఫెక్ట్ లో వచ్చింది. ఇంకా రియర్ పార్కింగ్ కెమెరా ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. టైల్ గేట్ మీద చూడొచ్చు మనకి నెక్సాన్ బ్యాడ్జింగ్ వచ్చింది. కార్నర్స్లో వచ్చేసి మనకి రిఫ్లెక్టర్స్, బంపర్లో కనుక చూసుకుంటే మనకి 2 పార్కింగ్ సెన్సార్స్ అండ్ కింద వచ్చేసి మనకి సిల్వర్ కలర్లో స్కిడ్ ప్లేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎక్స్టీరియర్ చేంజెస్ అయితే ఇవే. ఇప్పుడు మనం దీని యొక్క బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో ఈ నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి 382 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రీవియస్ వర్షన్తో కంపేర్ చేస్తే మనకి అడిషనల్గా 32 లీటర్స్ యాడ్ అయింది, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. సో ప్రాక్టికాలిటీ విషయంలో కూడా మనకి నెక్సాన్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఇక్కడ బూట్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్, ఇక్కడ బ్యాగ్స్ని హోల్డ్ చేయడానికి కపుల్ ఆఫ్ హుక్స్ ఉన్నాయి. అండ్ ఈ హుక్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఓన్లీ 3 kgs వరకు బేర్ చేయగలం. దాంతోపాటు ఇక్కడ మనకి 12 volts పవర్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది టైర్ ఇన్ఫ్లేటర్స్కి అవి వాడుకోవచ్చు. దాంతోపాటు మనకి బూట్ ల్యాంప్. అండ్ ఇన్ కేస్ మీరు బూట్ స్పేస్ కనుక ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఆ వెనకాల రో సీట్స్ వచ్చేసి మనకి 60-40 స్ప్లిట్లో ఫోల్డ్ అవుతాయి. సో మీకు కావాల్సిన విధంగా అయితే బూట్ స్పేస్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ సీట్స్ అయితే చెక్ చేద్దాం. డోర్ ఓపెనింగ్ కనుక చూసుకుంటే బాగానే వైడ్గా ఓపెన్ అవుతున్నాయి. అయితే ఈసారి మనకి యూస్ చేసిన మెటీరియల్స్ అయితే మారటం జరిగింది ఇక్కడ. సో ఈ ఫియర్లెస్ పర్పుల్ కలర్కి ఇంటీరియర్ ట్రిమ్ అయితే ఈ లావెండర్ కలర్ లేదా పర్పుల్ కలర్లో ఇవ్వడం జరిగింది. ఈ డోర్ మీద ప్యాడింగ్ అంతా లెదర్ ప్యాడింగ్, ఇది మంచి పర్పుల్ కలర్లో ఉంది, చూడడానికి చాలా వైబ్రెంట్గా ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకి క్రోమ్ డోర్ ఓపెనర్స్, డోర్ హ్యాండిల్ కనుక చూసుకుంటే మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో వచ్చింది. కింద డోర్ బిన్స్ చూడొచ్చు, డీసెంట్ సైజ్ ఉన్నాయి, చిన్న వాటర్ బాటిల్ అయితే పడుతుంది. సీట్స్ అయితే మీరు ఇలా ఫోల్డ్ చేయొచ్చు, వెరీ ఈజీ మెకానిజం. బై ద వే ఇక్కడ షోల్డర్ ఏరియా దగ్గర మనకి ఇక్కడ 12 volts పవర్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ నుంచి మీరు డివైసెస్ ఛార్జ్ చేసుకోవచ్చు లేదా ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ సీట్స్ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే అగైన్ డోర్ ప్యాడింగ్ మీద ఏదైతే కలర్ చూసామో సేమ్ కలర్లో మనకి సీట్స్ వచ్చాయి. అయితే ఇక్కడ సీట్స్ వచ్చేసి డ్యూయల్ టోన్, ఇది బోత్ లావెండర్ లేదా పర్పుల్ ప్లస్ బ్లాక్ కలర్ వస్తుంది. అయితే ఇక్కడ యూస్ చేసిన లెదర్ క్వాలిటీ అయితే చాలా ఎక్సెప్షనల్గా ఉంది, గుడ్ క్వాలిటీ లెదర్. అండ్ దాంతోపాటు ఇక్కడ పర్ఫోరేషన్ వచ్చింది. ఆల్సో ఈసారి మనకి ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ వచ్చాయి, యాంకరేజెస్ కాకుండా డైరెక్ట్ మౌంట్స్ ఇవి. సో చైల్డ్ సీట్ అయితే మీరు ఈజీగా ఫిట్ చేసేయచ్చు. సెంటర్లో యాజ్ యూజువల్గా మనకి ఆర్మ్రెస్ట్ విత్ 2 cup holders. ఆల్రెడీ ఇప్పుడు మనం కూర్చొని దీని యొక్క స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ అడిక్వేట్గా ఉంది. అండర్ థై సపోర్ట్ కూడా పర్వాలేదు. ఇక్కడ కన్వీనియన్స్ కోసం రియర్ ఏసీ వెంట్స్, దాంతోపాటు ఛార్జింగ్ పోర్ట్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ USB-A టైప్ ఉంది అండ్ USB-C టైప్ కూడా ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఇది టాప్ మోడల్ కాబట్టి పైన రూఫ్ లైనింగ్ కూడా మొత్తం బ్లాక్ కలర్లో వచ్చింది. సో చూడటానికి క్యాబిన్ అయితే ప్రీమియంగా ఉంది. ఇక్కడ సైడ్ గ్రాబ్ రైల్స్ కూడా మనకి బ్లాక్ ఫినిష్లో వచ్చాయి. ఈ నెక్సాన్ కూపేలా ఉన్నా కూడా మనకి లోపల రూఫ్ లైనింగ్ అయితే స్కూప్డ్ అవుట్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే మనకి హెడ్ రూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో హెడ్ రూమ్ ఇష్యూస్ అయితే ఉండవు. ఫ్రంట్ క్యాబిన్ డిజైన్ లేఅవుట్ అయితే మనకి ఎలా ఉంటుంది. సో మనం ఫ్రంట్ క్యాబిన్ కూడా చెక్ చేసేద్దాం. ఇక్కడ డ్రైవర్ సైడ్ వచ్చేసి మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్. డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే మనకి పవర్ విండో స్విచెస్ ఉన్నాయి అండ్ దాంతోపాటు చైల్డ్ లాక్ ఉంది. మొత్తం 4 doors కనుక చూసుకుంటే మనకి వార్నింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. దట్స్ సేఫ్టీ ఫీచర్. డ్రైవర్ సీట్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పినట్టు అపాల్స్ట్రీ వచ్చేసి మనకి డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ లెదర్ పర్పుల్ సీట్స్ అయితే వస్తాయి. ఇంకా సీట్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి బోత్ హైట్ అడ్జస్టబుల్ అండ్ రిక్లైనబుల్. దాంతోపాటు మనకి వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఓన్లీ డ్రైవర్ సీట్కే కాదు, మొత్తం బోత్ ద సీట్స్ వస్తాయి. కో డ్రైవర్ సీట్ కూడా వస్తుంది. మన ఇండియన్ క్లైమేట్ సిచ్యువేషన్స్కి అయితే నేను కంపల్సరీ రికమెండ్ చేస్తాను వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్. బై ద వే మీరు టాప్ మోడల్ ఫియర్లెస్లో ఫియర్లెస్ ప్లస్ S కనుక ఆప్ట్ చేసుకుంటే దాంట్లో మీకు ప్రీమియం JBL సౌండ్ సిస్టమ్ అయితే వస్తుంది. ఆల్రైట్, లెట్స్ గెట్ ఇన్. ఫస్ట్ ఇక్కడ మెయిన్ స్ట్రైకింగ్ ఎలిమెంట్ ఏమైనా ఉందంటే స్టీరింగ్ వీల్ అని చెప్పుకోవాలి. ఈ స్టీరింగ్ వీల్ వచ్చేసి మనకి కంప్లీట్లీ లెదర్ ర్యాప్డ్ వస్తుంది. బట్ ఇక్కడ మెయిన్ 2 aspects ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఇది 2-spoke ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్. ఇది ఇలాంటి 2-spoke స్టీరింగ్ వీల్ మనం వెర్నాలో కూడా చూసాం. అదేవిధంగా దీని యొక్క అడ్జస్ట్మెంట్ వచ్చేసి టిల్ట్ అడ్జస్టబుల్.
బట్ ఇక్కడ మెయిన్ సెకండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ గ్లాసీ బ్లాక్ లేదా పియానో ఫినిష్ ఎలిమెంట్ ఏదైతే ఉందో స్టీరింగ్ వీల్ మీద ఇదే మనకి ఐ క్యాచింగ్ ఎలిమెంట్ ఇది. ఎందుకంటే ఇది ఇల్యూమినేటెడ్ ప్యానెల్ ఇది. అదేంటో మీకు క్లియర్గా చూపిస్తాను, వెయిట్ ఫర్ ఎ సెకండ్. సో దేర్ యూ గో, మీరు చూడొచ్చు స్టీరింగ్ మీద ఉన్న సెంట్రల్ ప్యానెల్ టాటా లోగోతో ఎలా ఇల్యూమినేట్ అయిందో చూడొచ్చు. లుక్స్ వెరీ కూల్, వెరీ హైటెక్ అండ్ వెరీ ఫ్యూచరిస్టిక్. అదేవిధంగా మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కనుక ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ పర్పుల్ హ్యూ వచ్చింది. సో అదేంటంటే మన ఇంటీరియర్స్ని మ్యాచ్ చేస్తూ ఫియర్లెస్ పర్పుల్ కలర్ని చిన్న అటెన్షన్ టు డీటెయిల్ అని చెప్పుకోవచ్చు, విచ్ ఇస్ రియలీ నైస్. నౌ బ్యాక్ టు స్టీరింగ్ వీల్. ఇక్కడ ఇల్యూమినేట్ అయిన లోగో చాలా క్లియర్గా ఉంది, బ్రైట్గా కూడా ఉంది. ఇంకా మౌంటెడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇవి కూడా మనకి చేంజ్ అయ్యాయి, డిఫరెంట్ బటన్స్ ఇచ్చారు ఈసారి. ఈ బటన్స్ యొక్క క్లిక్ అండ్ ఫీల్ అయితే బాగుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ వస్తాయి, రైట్ సైడ్ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ టాగుల్ చేయడానికి స్విచెస్ ఉన్నాయి. స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ స్టాక్స్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ స్టాక్స్ ఉన్నాయి. ఇంకా ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ విషయానికి వస్తే ప్రీవియస్ వర్షన్తో కంపేర్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మీరు ఆ 7-inch డిస్ప్లే తీసేసి మనకి ఇక్కడ 10.25 inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు. సో ఈసారి మనకి ఏ అనలాగ్ డైల్స్ లేకుండా కంప్లీట్ స్క్రీన్ అంతా వస్తుంది, డిజిటల్ డిస్ప్లే. అండ్ ఈ డిస్ప్లే ఏదైతే ప్రొవైడ్ చేశారో ఇది చాలా ఎక్స్పాన్సివ్ అని చెప్పుకోవాలి. అంటే దీంట్లో చాలా మనకి ఇన్డెప్త్ గా ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తుంది. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి టాకోమీటర్, రైట్ సైడ్ వచ్చేసి స్పీడోమీటర్ ఉంది. సెంటర్ లో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ట్రిప్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ, డిస్టెన్స్ టు ఎంటీ, డ్రైవర్ అసిస్ట్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, నావిగేషన్, మీడియా, నోటిఫికేషన్స్. సో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లోనే ఉంది. నెక్స్ట్ ఈ క్యాబిన్లో యూస్ చేసిన మెటీరియల్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి 3-tone డాష్ బోర్డ్ ఇవ్వడం జరిగింది. సో బేసిక్గా బిల్డ్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ హార్డ్ ప్లాస్టిక్స్ వచ్చాయి. ఫిట్ అండ్ ఫినిష్ అయితే చాలా సాలిడ్గా ఉంది. ఇక్కడ ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఎలిమెంట్ అయితే వచ్చింది. దానిపైన సిల్వర్ కలర్లో ఒక ఇన్సర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని ఫాలో అవుతూ మనం ఏదైతే డోర్స్ మీద చూసామో అదే లెదర్ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ డాష్ బోర్డ్ మీద ఇవ్వడం జరిగింది, విచ్ లుక్స్ ప్రీమియం. దీని మీద యూస్ చేసిన స్టిచ్చింగ్ కూడా చూడొచ్చు, మనకి పర్పుల్ స్టిచ్చింగ్ అయితే వచ్చింది. ఇంకా గ్లో బాక్స్ విషయానికి వస్తే ఇది మ్యాసివ్, ఇది చాలా అంటే చాలా స్పేస్ ఉంది. పైన మనకి ఆర్గనైజర్ కింద ఒకటి ఇచ్చారు అండ్ దాంతోపాటు దీనికి కూల్డ్ ఫంక్షన్ కూడా ఉంది. సో బోల్డ్ అంత స్టోరేజ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెంటర్లో మనకి ఏసీ వెంట్స్. అండ్ మెయిన్ చేంజ్ ఏమైనా తీసుకుని వచ్చారంటే ఈ 10.25 inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అని చెప్పుకోవాలి. ఇది ఫ్లోటింగ్ టైప్. ఇది ఏదైతే మనం హ్యారియర్ రెడ్ డార్క్ ఎడిషన్లో చూసామో సిమిలర్ సార్ట్ ఆఫ్ డిస్ప్లే ఇది. సో కొత్త యూఐ లేదా యూజర్ ఇంటర్ఫేస్ ఉంది. ఇది టాప్ మోడల్ కాబట్టి దీంట్లో మనకి బిల్ట్ ఇన్ ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది. అదేవిధంగా మీరు స్క్రీన్లోనే ఏసీ ఫంక్షన్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు. మెయిన్ దీంట్లో మనకి 360 సరౌండ్ వ్యూ ఏదైతే ఉందో దాని యొక్క క్వాలిటీ అండ్ రెజల్యూషన్ చాలా ఎక్సెప్షనల్గా ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ కెమెరా వ్యూస్ ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి సైడ్ కానీ, ఫ్రంట్ కానీ, బ్యాక్ వ్యూ కానీ. ఈ డిస్ప్లే ఇప్పుడు 2 dimensional చూపిస్తుంది. ఇన్ కేస్ మీరు 3D కావాలంటే 3Dలో కూడా వ్యూ చేసుకోవచ్చు. సో ఈసారి డ్రైవింగ్ ఇంకా ఈజీ అవుతుంది. అదేవిధంగా దీంట్లో మనకి బ్లైండ్ వ్యూ మానిటరింగ్ ఫంక్షన్ కూడా ఉంది. నెక్స్ట్ ఏంటంటే మనకి దీంట్లో కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా దీంట్లో మనకి ఓవర్ ద ఎయిర్ అప్డేట్స్ కూడా వస్తాయి. సో ఈ సిస్టమ్ అయితే చాలా రెస్పాన్సివ్గా ఉంది. దాంతోపాటు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది. సో మీరు ఏమైనా సెలెక్ట్ చేస్తే కనుక సాలిడ్గా క్లిక్ చేసినట్టు మనకి ఒక ఫీల్ వస్తుంది. ఒక విధంగా నెక్సాన్కి ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఒక మేజర్ అప్డేట్ అని చెప్పుకోవాలి. దాన్ని ఫాలోతో కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి సింపుల్ మాన్యువల్ కంట్రోల్స్ ఇచ్చారు బ్లోవర్ స్పీడ్ అండ్ టెంపరేచర్ అడ్జస్ట్ చేయడానికి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మిగతా ఫంక్షన్స్కి ఇక్కడ టచ్ బటన్స్ ఇచ్చారు లేదా కెపాసిటివ్ బటన్స్. సో ఇవన్నీ చూస్తుంటే నాకు ఇది టాటా కారేనా అనిపిస్తుంది. అండ్ ఈ నెక్సాన్ యొక్క ట్యాగ్ లైన్ కూడా వే హెడ్ అని చెప్పారు, అందుకనేమో. ఇంకా ఫ్రంట్ ఛార్జింగ్ పోర్ట్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ 12 volts పాస్ సాకెట్ వచ్చింది. దాని పక్కన యూఎస్బీ కనెక్టివిటీకి ఒక పోర్ట్ అండ్ యూఎస్బీ-C టైప్ ఒక పోర్ట్ ఉంది. దాని ఫాలోతో కనుక చూసుకుంటే ఇది మాన్యువల్ వేరియంట్ కాబట్టి ఇక్కడ 6-speed ట్రాన్స్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న గేర్ సెలెక్టర్ డిజైన్ అయితే చేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు గేర్ నాబ్ కూడా చేంజ్ చేశారు. దాని ఫాలోతో కనుక చూసుకుంటే పవర్ మోడ్స్ చేంజ్ చేయడానికి ఒక నాబ్ ప్రొవైడ్ చేశారు. సో ఈ నెక్సాన్లో మనకి టోటల్ 3 పవర్ మోడ్స్ వస్తాయి, సిటీ, ఈకో అండ్ స్పోర్ట్. సిటీ వచ్చేసి నార్మల్ మోడ్, ఈకో వచ్చేసి ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసం, అండ్ కొంచెం ఎంతూసియాస్టిక్గా డ్రైవ్ చేయాలనుకుంటే స్పోర్ట్ మోడ్. ఇక్కడేమో మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అండ్ దాని ఫాలో అవుతూ పక్కన వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా సెంట్రల్ ఆర్మ్రెస్ట్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి లెదర్ ప్యాడెడ్ ఇది. అండ్ లోపల చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అలా పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి ఆటో డిమ్మింగ్ IRVM, దాని ఫాలో అవుతూ SOSకి ఒక స్విచ్ అండ్ బ్రేక్ డౌన్ కాల్కి ఇంకో స్విచ్ కూడా ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ నైస్. రెండు వచ్చేసి మనకి 24/7 అసిస్టెన్స్ అయితే ఉంటుంది. కార్ బ్రేక్ డౌన్కి అయినా సరే లేదా ఎమర్జెన్సీకి అయినా సరే. ప్యాసింజర్ సైడ్ సన్ వైజర్లో మనకి మిర్రర్ ఉంది. అండ్ ఫైనల్గా ఇక్కడ మనకి సన్ రూఫ్ వస్తుంది. ఈ సన్ రూఫ్ ఏదైతే ఉందో మీరు మాన్యువల్గా కూడా ఓపెన్ చేసుకోవచ్చు లేదా వాయిస్ అసిస్టెన్స్తో కూడా చేసుకోవచ్చు. ఓపెన్ సన్ రూఫ్ అంటే ఓపెన్ అవుతుంది. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం ఈ నెక్సాన్ యొక్క సేఫ్టీ ఫీచర్స్, వారంటీ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ చూద్దాం. నెక్సాన్ ఇస్ నోన్ ఫర్ సేఫ్టీ, మీకు అందరికీ తెలిసిన విషయమే. 5-star సేఫ్టీ రేటెడ్ కార్ ఇది. స్ట్రక్చరల్గా ఏమి చేంజెస్ తీసుకుని రాలేదు కాబట్టి మనకి సేఫ్టీ ముందర ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. బట్ అడిషనల్గా కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ అయ్యాయి. సో మనకి ఇక్కడ బేస్ వేరియంట్ స్మార్ట్ నుంచే 6 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, 360 సరౌండ్ వ్యూ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, బ్లైండ్ వ్యూ మానిటర్, ISOFIX స్టైల్ సీట్ మౌంట్స్ అండ్ ఫాగ్ ల్యాంప్స్ విత్ కార్నరింగ్ ఫంక్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది.
ఇంకా వారంటీ విషయానికి వస్తే మనకి 3 years లేదా 1 lakh kilometers వారంటీ ఇవ్వడం జరిగింది. ఇంకా ఫైనల్ గా ఆన్ రోడ్ ప్రైసెస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ నెక్సాన్ పెట్రోల్ స్మార్ట్ వచ్చేసి 9,57,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అదే విధంగా బేస్ వేరియంట్ డీజిల్ స్మార్ట్ వచ్చేసి 13,42,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ నేను రివ్యూ చేసిన వేరియంట్ ఫియర్లెస్ ప్లస్ టాప్ మోడల్ వచ్చేసి 16,96,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. సో వైజాగ్ వ్యూవర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే టాటా కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ ట్రైస్టార్ టాటా మోటార్స్. ఈ షోరూమ్ వచ్చేసి మనకి హైవేని బేస్ చేసుకుని లక్ష్మీనగర్ మర్రిపాలెంలో ఉంది. సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు విజిట్. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.